ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తాను ఫస్ట్ అండి. ఇంట్రడక్షన్ సార్ మాట్లాడతారు. అది సార్ రెడీ సార్ స్టార్ట్ ఇచ్చేసి వీళ్ళు కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అప్లికేషన్. సో పేషెంట్కి రిజిస్టర్ చేయడానికి జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ టాప్ రైట్లోని మనకి పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ జస్ట్ మనం క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ వేసి మనం రిజిస్టర్ చేస్తాం. ఇది అవ్వగానే పేషెంట్కి ఇప్పుడు డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళగానే డాక్టర్స్ ఏదైనా పేషెంట్ రెస్పిరేటరీ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు సిమ్టమ్స్ అడుగుతారు. ఏ సిమ్టమ్స్ అయితే డాక్టర్ అడుగుతారో ముందుగానే ఆ సిమ్టమ్స్ అన్ని దీంట్లోనే అడుగుతుంది. ఆ సిమ్టమ్స్ అడిగాక జస్ట్ కాఫ్ శాంపిల్ అడుగుతుంది. ఇట్స్ ఫర్ 10 seconds. ఆ 10 seconds జస్ట్ మనం ఒక 90 degreesలో పెట్టి ఆ 10 seconds కాఫ్ ఇస్తే కనుక ఇమీడియట్లీ అది ఏంటున్నది మన ఇష్యూ వెదర్ ఇట్స్ డ్రై కాఫా, వెట్ కాఫా, అప్పర్ రెస్పిరేటరీలో ప్రాబ్లం ఉందా, లోవర్లో ఉందా, అది రిస్ట్రిక్టివా, అబ్స్ట్రక్టివా అన్నది వితిన్ 10 secondsలోనే అది ఇమీడియట్గా చెప్పేస్తుందండి. ఇంతకుముందు ఏంటంటే లోపలికి డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళక ఒక పేషెంట్కి స్క్రీన్ చేయాలంటే ఇట్స్ లిటరల్లీ 10 to 15 minutes టైం పట్టింది. ఇప్పుడు ఇది చేసాక లోపలికి వెళ్తే వితిన్ 5 minutesలో డాక్టర్ స్క్రీన్ చేయగలుగుతున్నారు. ఇది డాక్టర్సే చేయాలండి. ఇదేంటంటే ఓన్లీ ఇక్కడ బయట రిజిస్ట్రేషన్ నర్సింగ్ స్టాఫ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఇది నర్సింగ్ స్టాఫ్ చేస్తారండి ఇది. కానీ లోపలికి వెళ్ళాక ఆ రిపోర్ట్ డాక్టర్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది డాష్ బోర్డ్లోనే లోపలికి డాక్టర్కి యాక్సెస్ ఇచ్చేస్తాం, అది వెళ్ళిపోతుంది. పేషెంట్ లోపలికి వెళ్ళే లోపల పేషెంట్ రిపోర్ట్ డాక్టర్ ఛాంబర్లో ఉంటుంది. ఇది రీజనబుల్. యాక్చువల్లీ స్పైరోమెట్రీ టెస్ట్ చేయించాలని అంటే ఇట్స్ 1700 to 1800 కాస్ట్ అవుతుందండి. ఇది నార్మల్ జనరల్ పేషెంట్కి ఇట్స్ అఫోర్డబుల్, ఎవరైనా చేయించుకోగలరు. ఎస్పెషల్లీ దాని గురించి అనేది మేము డిజైన్ చేసింది. అండ్ దెన్ రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళాలి అని అంటే కనుక మెషినరీస్ ఎవరో పట్టుకొని వెళ్ళలేరు. ఇది ఈజీ టూల్, ప్రతి రిమోట్ ఏరియాలోని ఈజీగా పట్టుకొని వెళ్ళి ఇది ఇంటర్నెట్ ఉన్నా పనిచేస్తుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కేఎంకే రమేష్, డైరెక్టర్ వి హెల్త్ కేర్. ఈరోజు వి హెల్త్ కేర్ ద్వారా శ్వాస ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించే ఒక ప్రైమరీ చెకప్ చేసే ఒక యాప్, అది సాఫ్ట్వేర్ టూల్. ఆ సాఫ్ట్వేర్ టూల్ని శ్వాస అనే పేరుతోటి ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పివి సుధాకర్ గారు అండ్ ఆయుష్మాన్ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ సురేష్ గారు, నరేష్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసారు. వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ శ్వాస యాప్ సంబంధించి బ్రీఫింగ్, శ్వాస యాప్ సంబంధించిన ఇన్ఛార్జి ఇండియా ఇన్ఛార్జి, నేషనల్ ఇన్ఛార్జి శ్రీరామూర్తి గారు ఉన్నారు మనతోటి. ఆయన కూడా కొన్ని వివరాలు చెప్పిన తర్వాత యాప్ పోస్టర్ని రీచ్ చేసి అప్పుడు దాంట్లో ఉండే టెక్నికాలిటీస్ లేకపోతే మెడికల్గా అది ఎలా ఉపయోగపడుతుంది అనేది డాక్టర్ సుధాకర్ గారి గురించి అసలు కూర్చున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్మూర్తి. నేను వైజాగ్కి సొల్యూషన్ డెవలప్మెంట్ మేనేజర్ కింద చేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియాకి చేస్తున్నాను నేను. ఇది శ్వాస అనేది ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ద్వారా ఇది డిజైన్ అయ్యింది. దీని ద్వారా ఏంటి అని అంటే మన రెస్పిరేటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా అన్నది స్క్రీన్ చేసి చెప్తుంది. ఇది అదేంటంటే ఇంతకుముందు స్పైరోమెట్రీ అని చెప్పేసి ఉండేది. ఆ స్పైరోమెట్రీ అంటే దే నీడ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. దీని ద్వారా వితిన్ 10 secondsలోని మీ రెస్పిరేటరీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అన్నది స్క్రీన్ చేసి చెప్పేస్తుందండి. దీని గురించి బ్రీఫ్గా మనకి ఇప్పుడు మన సుధాకర్ గారు చెప్తారు, ఎలాబరేట్ చేసి బ్రీఫ్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పివి సుధాకర్, డీన్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగివలస.
ఇంతకు ముందు నేను ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్గాను అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్గాను పనిచేశాను. ఈ రోజున ఈ శ్వాస అనే ఏఐ ప్లాట్ఫామ్ నేను ప్రారంభించడం చాలా సంతోషిస్తున్నాను ప్రారంభించినందుకు. ఇంతకుముందు కూడా ఈ ప్లాట్ఫామ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోను అలాగే ఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను ప్రారంభించడం జరిగింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి మన శ్వాసకోశ వ్యాధుల్ని నిర్ధారించేదే ఈ శ్వాస అనే యాప్. దీని మీద ప్రయోగాలు క్లినికల్ వ్యాలిడేషన్ అంటాము, అవన్నీ నేను ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్గా ఉండగా అప్పుడు ప్రారంభించి సత్ఫలితాలు వచ్చిన తర్వాత దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. దీని మీద మేము 2 పరిశోధనా పత్రాలు కూడా మనం సమర్పించడం జరిగింది. నేచర్ అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్లో ఇది పబ్లిష్ అవ్వడం జరిగింది. అప్పుడు యావత్ ప్రపంచం కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఇన్ఫోసిస్ వారు ఏటా ఇచ్చే బెస్ట్ ఇన్నోవేషన్ అనే దానికి 10 లక్షల రూపాయల అవార్డు కూడా ఈ ఇన్నోవేషన్కి రావడం జరిగింది. వెంకట్ ఏచూరి గారు అమెరికాలో ఉంటారు, నారాయణ గారని, వాళ్ళిద్దరూ దీంట్లో ఎంతో కృషి చేశారు. అయితే మనం కేజీహెచ్లో చేసింది ఏంటంటే, ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్న కేజీహెచ్ కానీ చెస్ట్ హాస్పిటల్స్లో చేసింది ఏంటంటే, ఒక పరికరం ద్వారా వ్యక్తి దగ్గినప్పుడు ఆ దగ్గు ద్వారా వాళ్ళకి ఏ వ్యాధి ఉంది అనేది నిర్ధారించడం జరుగుతుంది. మనకి దగ్గు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక రకంగాను, టీబీ ఉన్నప్పుడు ఒక రకంగాను, అలాగే ఆస్తమా ఉన్నప్పుడు ఒక రకంగాను, సిఓపిడి అంటాం అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఒక రకంగాను వస్తాయి. దీన్ని ఎలాంటి దగ్గు ఇది అని విశ్లేషించేదే, కృత్రిమ మేధస్సును ఉపయోగించి విశ్లేషించేదే ఈ పరికరం. మేము అప్పుడు చిన్న సింపుల్ డిజైన్లో ఇదంతా చేసి ఆ వ్యక్తికి టీబీ ఉందా లేకపోతే సిఓపిడితో బాధపడుతున్నారా అనే విషయాన్ని నిర్ధారించడం. కోవిడ్ సమయంలో కూడా అది కోవిడ్కి సంబంధించిన దగ్గ లేకపోతే వేరే కండిషన్స్కి సంబంధించిన దగ్గ అనేది రెండిటికి మన తేడాని గమనించటం, ఇలాంటి అనేకమైన పరిశోధనలు చేయటం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా మనం ఒక టూల్ కింద వాడతాం. ఎలాగంటే ఎక్కడైనా రిమోట్ ఏరియాలో, ఉదాహరణకి పాడేరు కానీ అరకు కానీ అలాంటి చోట వాళ్ళు హాస్పిటల్కి చాలా దూరంగా ఉండగా ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ అలాగే మన ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్స్ కానీ వాళ్ళ దగ్గుని ఒకసారి దగ్గించి అందులోకి అది ఆ యాప్లో కానీ పెడితే ఆయనకి ఏది అయి ఉండొచ్చు ఈ కండిషన్స్లో అనేది మనకు చెప్తుంది. ఇది టీబీ అయి ఉండొచ్చు అని మనకు తెలిసింది అనుకోండి, వెంటనే అటువంటి వాళ్ళని మనం హాస్పిటల్స్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రానున్న తరాల్లో చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇది రకరకాల హాస్పిటల్స్లోనూ క్లినిక్స్లో కూడా పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే, ఎవరికైనా దగ్గు ఉంటే వాళ్ళకి ఆ దగ్గుకి కారణం ఏంటి అనేది 10 సెకండ్లలో తెలుసుకోవడానికి వీలుగా ఇలాంటి సదుపాయాలు ఈ వీకేర్ లాంటి సంస్థల్లోనూ అలాంటి లేకపోతే అపోలో క్లినిక్స్లోను కానీ వేరే చోట రకరకాల చోట ఇది పెట్టడం జరిగింది. ఇది మెడికల్ ఇన్నోవేషన్స్లో ఒక గొప్ప ముందడుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేశంలో మనం వ్యాలిడేట్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ద్వారా, శ్వాస ద్వారా మనం ప్రజలందరికీ దగ్గర అవటం అనేది చాలా మంచి పరిణామం. పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా కాదు ఇది. ఒక డివైజ్లో దగ్గితే వ్యక్తి దాన్ని అనలైజ్ చేసి దగ్గు కారణం ఏంటో కనుక్కోవటం అనేది ఒక గొప్ప విషయం, గొప్ప ముందడుగు కింద నేను భావిస్తున్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ నరేష్, చీఫ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఆయుష్మాన్ హాస్పిటల్ అండి. ఈరోజు ఈ శ్వాస అనే యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషికి యొక్క రెస్పిరేటరీ ఇల్నెస్లన్నీ కనుక్కోవడానికి చాలా తోడ్పడుతుందని ఆశిస్తూ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి రమేష్ గారికి, వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలపర్కి, అలాగే ఇంత మంచి యాప్ని క్రియేట్ చేసి వాళ్ళు ప్రోత్సహించి లాంచ్ చేస్తున్న సుధాకర్ గారికి, అందరికీ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ and hope this creates some change in the coming world. Thank you.